హాయ్ అండి. ఈరోజు ఈ ఆలుతో ఊతప్పం చేసుకుందాము. ఎప్పుడు మినపప్పుతో కాకుండా ఈరోజు ఈ ఆలుతో చేసుకుందాము. ఈ బంగాళదుంపనైతే ఫస్టే ఉడికించి పైన పొట్టు తీసిన. మేమైతే తెలంగాణలో ఆలుగడ్డ అంటాము దీన్ని. మరి మీరైతే ఏమంటారో నాకు తెలియదు. మేమందరం కూడా తెలంగాణలో ఆలుగడ్డ అని అంటాం. కందగడ్డను కందగడ్డ అంటాం, ఆలుగడ్డను ఆలుగడ్డ అంటాం. కానీ బంగాళదుంప అని తక్కువ మేము అనడము. ఈరోజు అంటున్నా. కానీ బియ్యము ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఇవి చేద్దాము. ఏమేమి వేసి చేస్తే టేస్ట్గా ఉంటుంది ఊతప్పం అన్నది ఇప్పుడు చూద్దాము. అయితే ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యం అయితే నీళ్లు వంపుకొని మళ్ళీ ఒకసారి మంచి వాటర్ పోసుకొని కడుక్కొని వంపుకొని ఇది పట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి పడదాము పిండి. ఇవి కూడా ఇందులో వేసుకొని పట్టాలి మిక్సీ. కొన్ని వాటర్ వేసుకుందాము. ఒక పచ్చిమిర్చి కూడా వేద్దాం ఇందులో. కొంచెము సాల్ట్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఈ పిండిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి పులవవలసిన అవసరం లేదు. చూసారు కదా. ఈ విధంగా పట్టుకుంటే సరిపోద్ది. ఇదొక్క బౌల్లోకి తీసుకుందాం. ఇది ఈ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. మనం ఉప్పు వేసుకొని పట్టుకున్నాం కదా ఈ పిండి, ఇదంతా కలుపుకోవాలి. కొంచెం అంతా కలిసేటట్టు కలుపుకొని కొంచెము ఇది నురుగు వచ్చేటట్టు కలుపుకోవాలి. కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటే లూజ్ అవుతుంది పిండి. ఇట్లా మంచిగా ఎక్కువసేపు కలుపుకోవాలి. కొంచెం పిండి లూజ్ అవుతుంది. అప్పం మంచిగా వస్తుంది. చూసారు కదా, పిండి కొంచెం పొంగినట్టు అయింది కదా. ఇట్లా కలుపుకుంటే, ఎందుకంటే పిండి పులవలేదు కదా ఈ పిండి, అందుకే కొంచెం ఎక్కువ కలుపుకోవాలి. పులిసిన పిండి అయితే అవసరం లేదు, పులవలేదు కాబట్టి కొంచెం ఎక్కువ సేపు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇది వేడైనాక కొంచెం నూనె ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు
ఊతప్పం వేసుకోవడం. కొంచెం మందం వేసుకోవాలి. ఈ మందం వేసుకుంటే సరిపోద్ది. పైన కూడా కొంచెం నూనె వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒక సైడు కాలినాక రెండో సైడు తింపేసుకోవాలి. ఇది కాలుతాంటేనే స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే ఆలు కదా, చాలా టేస్ట్ వస్తుంది. ఇదిగో రెండో సైడ్ ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా కాలినప్పుడే మనం వేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఈ మాదిరిగానైతే కాలాలి. తింపి వేసుకున్నాక మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మూత ఉన్నప్పుడే ఉడుకుతుంది. ఈ సైడ్ కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇదిగో ఈ విధంగా ఇది కాలాలి. కాలినప్పుడే ఈ ఊతప్పము లోపల దాకా మంచిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కూడా మంచిగా ఉడికినట్టు. చూసారు కదా, ఇట్లా ఉండాలి. ఇంకోటి కూడా వేసుకుందాం. సేమ్ మళ్ళీ ఇది కూడా ఇట్లే మందంగా వేసుకోవాలి. సేమ్ అట్లే వేసుకోవాలి. మళ్ళా పైన కొంచెము నూనె వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఇది కూడా మళ్ళీ రెండో సైడు తింపి వేసుకోవడమే. ఇట్లా మంచిగా కాలాలి. ఈ విధంగా కాలాలి. ఈ విధంగా కాలాలి రెండు సైడ్లు కూడా. చూసారు కదా, ఊతప్పం చేయడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, 2 బంగాళదుంప, కొంచెం చిన్న కప్పుతో కప్పడి బియ్యం 2 అయినాయి. చూసారు కదా, ఇట్లా వేసుకుంటే అయితే ఇట్లా పొంగుతుంది. మంచిగా టేస్ట్గా ఉంటుంది. పొంగుతుంది ఇట్లా. ఇదిగో ఇట్లా పొంగుతుంది. మెత్తగా టేస్ట్గా మంచిగా ఉంటాయి. మీరు కూడా చేసుకోండి. నచ్చుతాయి. నచ్చడమే కదా, ఎవరికైనా నచ్చుతుంది. ఇంత మెత్తటైన ఊతప్పం నచ్చదా? ఎవరికైనా నచ్చుతుంది. మీరు ఏమిటితోడైనా తినవచ్చు. ఇది టమాటో పచ్చడితోడైనా తినచ్చు, పల్లీల పచ్చడితోడైనా తినచ్చు, మీ ఇష్టం. కొబ్బరి పచ్చడితోడైనా తినచ్చు, దేనితోడైనా తినచ్చు. నేనైతే కొబ్బరి పచ్చడితో తిందామని అయితే చేసిన. కొబ్బరి పచ్చడి కూడా చూపిస్తా. ఈ కొబ్బరి పచ్చడితో తిందామని చేసిన. నేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కొబ్బరి పచ్చడి చేసి ఉంచిన దీంతో అయితే ఇప్పుడు తిందాము. చూసారుగా, మీ అందరికీ నచ్చినాయి అనుకుంటా. ఈ ఊతప్పం నచ్చింది అనుకుంటా. నచ్చితే మరి చేసుకోండి. మీరు ఇది ఎట్లా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. వీడియో చూసి
చేసుకోండి. నేను ఏమేమి వేసి చేసినా ఎట్లా వేసి చేసినా అన్నది చూడండి, చూసి మీరు కూడా వేసుకొని చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నచ్చుతుంది. ఎందుకంటే ఆలు నచ్చని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. ఈ ఆలుగడ్డ ఎవరికైనా నచ్చుతుంది. ఏ ఆలుగడ్డతో ఏది చేసినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇష్టపడతారు, ఎవరైనా తింటారు. ఇట్లా అయితే ఉంటాయి, చూసారు కదా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి, చేసుకొని లైక్ అయితే చెయ్యండి మర్చిపోకుండా. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజైతే ఈ వంట మళ్ళీ వంటతో అయితే కలుద్దాము.